హాయ్ అండి, నమస్కారం అందరికీ. నా పేరు వాణి అండి. ఎస్పెషల్లీ నేను ఎందుకు పెడుతున్నానంటే వీడియో, నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలని నాకు అనిపించిందండి. నేను అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళలో కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నన్ను భరిస్తున్నందుకు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సెకండ్ సాటర్డే కదా. ఈరోజు ఏం చేసామంటే మా వారికి హాలిడే అండి. సో అందుకని చెప్పేసి విజయవాడ ఇంద్రకీలాద్రి టెంపుల్కి వెళ్ళాం మేము. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. యాక్చువల్గా 26 మహాశివరాత్రి రోజు వెళ్ళి మేము దర్శనం చేసుకోవాలని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల మాకు ఆ రోజు వెళ్ళటం కుదరలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగుందండి టెంపుల్ అంతా. అమ్మవారైతే చాలా నిండుగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సాటర్డే, నిన్న ఫ్రైడే అవడం వల్ల విశేష అలంకరణలు అన్నీ చేస్తారండి. అక్కడ ఉన్న అమ్మవారికి కానీ ఇంకా వేరే ఉపాలయాలు ఉంటాయి కదా, అక్కడ కూడా శుభ్రంగా నీట్గా అభిషేకాలు అవి చేసేసి చక్కగా కొత్త పసుపు రాసి బొట్లు పెట్టి ఉంటాయి కదా, పచ్చగా నిండుగా చాలా బాగున్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇక్కడ విజయవాడలోనే ఉంటాం కాబట్టి మాకు ఏ చిన్న అకేషన్ అయినా కూడా మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తాము. మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా, మ్యారేజ్ డే అయినా కూడా, ఏ విశేషం ఉన్నా, ఏ కష్టం వచ్చినా, ఏ ఎగ్జామ్స్ అయినా కూడా ఫస్ట్ ముందల తర్వాత కూడా వెళ్ళి అమ్మవారిని మేము దర్శనం చేసుకుంటామండి. అమ్మవారు కూడా చాలా సత్యం గల అమ్మవారు. అంటే నమ్మితే తెలుస్తుందండి మనకి అది. నాకు 2, 3 విషయాలలో అమ్మవారు నాకు చాలా హెల్ప్ చేశారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు, మా ఫ్యామిలీకి అని నేను చాలా నమ్మాను. దర్శనం బాగా జరిగిందండి. అక్కడ టెంపుల్లో పులిహోర ప్యాకెట్స్ కూడా చాలా టేస్టీగా బాగుంటాయి కదా. మేము అక్కడికి వెళ్ళినప్పుడల్లా మేము ఆ పులిహోరని మిస్ అవ్వాలని మేము అనుకోము ఎప్పుడు. సో మేము పులిహోర తీసుకున్నాము. ఈరోజు మా లంచ్ కూడా దుర్గమ్మ తల్లి యొక్క ప్రసాదం పులిహోర లడ్డూనే అండి. ఇంకా ఏంటంటేనండి, నేను ఇంకా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇప్పటికీ నాకు ఒక 85 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారండి. మీ 85 మెంబర్స్కి అందరికీ కూడా థ్యాంక్స్. ఇంకా అలా కాకుండా నా రీల్స్ చూసే మిగతా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఏంటంటే, నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో ఇలా మీతో మాట్లాడాలి, ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. కానీ నాకు మాట్లాడటం రాదు, నాకు అలవాటు లేదు. కొంచెం ట్రై చేస్తున్నాను ఇప్పుడే. ఇంకా ముందు పెట్టే వీడియోస్ అని నేను ఇంకా బెటర్గా పెడతానండి. అప్పటి వరకు కొంచెం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎవరికైనా ఎక్కడైనా ఎందులో అయినా ఉంటుంది. నేను ఎందుకు చేసుకుంటున్నానంటే వీడియోస్, రీల్స్ నాకు హ్యాపీ అనిపించింది. నా సంతోషం కోసమే నేను యాక్చువల్గా రీల్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అలా రీల్స్ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, టైం పాస్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కూడా మనకు కొంచెం మన మైండ్ కల్లా డీవియేషన్ అనేది ఉంటుంది. అందులో తప్పేం లేదండి. నా ఒపీనియన్ అయితే తప్పుగా భావించే వాళ్ళు ఉంటారు. అన్నీ పట్టించుకుంటే మనం ఏం చేయలేము. మన కోసం మనం బతకాలి. ఒక్కొక్క పీరియడ్లో అలా అనిపిస్తుంది మనకి. సో నేను లోన్లీనెస్తో చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ఒక మంచి డీవియేషన్ నా లోన్లీనెస్ నుంచి నాకు ఈ రీల్స్ అనిపించాయి.
సో, అందుకే నేను రీల్స్ చేస్తున్నాను. ఒకళ్ళు చూసినా, ఒక 10 మంది చూసినా హ్మ్, నేనేం పెద్ద ఫీల్ అవ్వను. ఎక్కువ వ్యూస్ రావాలి, ఏదో డబ్బులు సంపాదించాలి అని నేనైతే ఈ రీల్స్ చేయట్లేదండి. జస్ట్ నాకు హ్యాపీ అనిపించింది. ఆహ్, ఇది నచ్చిన వాళ్ళు చూస్తున్నారు. చూడండి. చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఆహ్, ఇంకా ఇంకా ఏంటంటే యాక్చువల్లీ రేపటి నుంచి నేను ఇంకా రీల్స్ చేస్తాను. మీరు ఇలాగే చూడండి ఫ్రెండ్స్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వాణి టాక్స్ అని ఉంటుంది. నేను ఇంకా బెటర్ వీడియోస్, మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఎంత చెప్పినా నేను ఇంకా ఇదే చెప్తాను కానీ ఇంకా వేరే ఏం నేను మాట్లాడలేను. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కాబట్టి మీతో. సరేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.